2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు చేరిన చివర మిట్టుపై బోల్తా పడి రన్నర్ అప్ గా నిలిచింది. అనంతరం మెగావేలం కారణంగా గత సీజన్ లో ఆడిన ప్లేయర్లలో కేవలం 5గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. జట్టు బలం మొత్తం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. అయితే ఓనర్ కావ్య మారన్ ఒక విషయం టెన్షన్ పెడుతుంది. ముగ్గురు కీలక ప్లేయర్లు ఫామ్ లో లేకపోవడమే అందుకు కారణం. శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 75 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం అతడు ఫామ్ లో లేడు. చివరి 3 మ్యాచ్ల్లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే మెండిస్ బ్యాకప్ ప్లేయర్ గా ఈ సీజన్ లో ఉండే అవకాశం ఉంది. జయదేవ్ ఉన్నట్కట్ కూడా ఫామ్ లో లేడు. 34 ఏళ్ల ఈ పేసర్ బౌలింగ్ లో గతం లాగా పొదును చూపడం లేదు. 105 మ్యాచ్ల్లో 99 వికెట్లు తీశాడు. షమి, హర్షల్ పటేల్ రూపంలో ఇద్దరు పేసర్లు ఉండడం, కమిన్స్ కూడా ఉంటాడు. దాంతో జయదేవ్ ఉన్నట్కట్ ను ప్రధాన బౌలర్ అనుకోవడానికి లేదు. షమి, హర్షల్ పటేల్ లో ఒకరు విఫలం అయితే అప్పుడు ఉన్నట్కట్ కీలకం అవుతాడు. అయితే ప్రస్తుతం ఉన్నట్కట్ చెప్పుకోదగ్గ ఫామ్ లో అయితే లేడు. మెగా వేలంలో ఏకంగా 11.75 కోట్లు వెచ్చించి ఇషాన్ కిషాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. 2023 వన్డే ప్రపంచ కప్ అనంతరం అతడు టీమిండియాకు దూరం అయ్యాడు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో కొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరం అయ్యాడు. ఇక 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాడు. దేశవాళీ క్రికెట్ లో చివరి 10 మ్యాచ్ల్లో 134 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఐపీఎల్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మాత్రం అదరగొడుతున్నాడు. తొలి 3 ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ 200కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. తొలి మ్యాచ్ల్లో 19 బంతుల్లో 49 పరుగులు, రెండో మ్యాచ్లో 30 బంతుల్లో 70, మూడో మ్యాచ్లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ ను ప్రధాన మ్యాచ్ల్లోనూ చూపిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు.